నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక స్టోరీలోని లోసక జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు లోసక తిస్స అనే ఒక భిక్షువు గురించి చెప్పింది. ఈ లోసక తిస్స అనే భిక్షువు కోసల రాజ్యంలో ఒక జాలరి కుటుంబంలో పుట్టాడు. అతను తన కుటుంబానికి వినాశకారిగా, ఉపయోగం లేని వ్యక్తిగా పేరు పొందాడు. అతడు పుట్టిన తన పూర్వజన్మస్థానం నుండే భ్రష్టుడై కోసల రాష్ట్రంలో 1000 కుటుంబాలు ఉన్న జాలర్ల గ్రామంలో ఒక జాలరి స్త్రీ కడుపున పడ్డాడు. అతడు అలా ఆ తల్లి కడుపున పడ్డ రోజునే 1000 మంది జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ ఆ రోజు వారికి నదిలో కానీ చెరువుల్లో కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇక ఆ రోజు నుండి రోజు రోజుకి వాళ్ళ పని అలాగే దిగజారిపోయింది. ఎప్పుడైతే ఇతడు కడుపులో పడ్డాడో అలాగే ఆనాటి నుండి ఆ గ్రామం 7 సార్లు అగ్నికి ఆహుతి అయ్యింది. మరో 7 సార్లు రాజదండానికి గురయ్యింది. ఇలా రోజు రోజుకి ఆ గ్రామం దుర్గతి పాలవుతూ ఉంటే ఆ గ్రామస్తులంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించారు. మన గ్రామం ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, చూస్తుంటే నానాటికి దిగజారిపోతుంది. దీనికి కారణం మనలో ఎవరో దురదృష్టవంతుడు ఉండాలి, వాడెవడో గుర్తించాలి అని అనుకొని ఆ గ్రామాన్ని 2 తెగలుగా విభజించారు. కొన్నాళ్లకు ఇక లోసక తిస్స కుటుంబం ఉన్న తెగకు దౌర్భాగ్యం, మిగిలిన తెగకు ఐశ్వర్యం చేకూరింది. అంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదట ఒక 50 మంది ఉన్నారనుకోండి, 25 మందిగా డివైడ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళలో సగం సగంగా ఇట్లాగా ఎవరు అంటే ఏ కుటుంబం అటువైపు వెళ్ళిందో అటువైపు అన్ని నష్టం జరుగుతూ ఉంటే వీళ్ళు దురదృష్టవంతులు అని తెలుసుకుంటారు. ఇలా చివరికి ఈ లోసక తిస్స కుటుంబం ఉన్న తెగకు దౌర్భాగ్యం వచ్చింది, మిగిలిన తెగకు ఐశ్వర్యం చేకూరింది. దీంతో ఈ లోసక తిస్స కుటుంబం ఉన్న తెగను మరలా 2 భాగాలుగా చేసి చూశారు. ఇలా దౌర్భాగ్యంగా మిగిలిపోయిన ప్రతి తెగను భాగాలు చేస్తూ చివరికి లోసక కుటుంబమే ఇందుకు కారణమని తెలుసుకున్నారు. ఆ కుటుంబాన్ని తమ గ్రామం నుండి వెలివేశారు. ఇక లోసక తిస్సని తల్లి తిరుగుతూ నానా కష్టాలు పడి జీవిస్తూ నెలలు నిండాక ఒక రోజున లోసక తిస్సని ప్రసవించింది. కానీ ఆమె ఆ పసికందుని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేక కొంతకాలం అలాగే పెంచింది. బిడ్డ పెరిగి కాస్త పెద్దవాడై ఆటలాడుకునే సమయంలో ఒక రోజున ఆమె తన బిడ్డకు ఒక చిన్న ఈ భిక్ష పాత్ర ఉంటుంది కదా, చిన్న మూకుడు లాంటిది, ఒక ప్లేట్ ఇచ్చి పరుగున ఒక ఇంటిలోకి వెళ్ళి అడుక్కోమని చెప్పింది. ఇక లోసకుడు అలాగే పరిగెత్తి ఒక ఇంటిలోకి పోగానే ఆమె అక్కడి నుండి పారిపోయింది. ఎందుకంటే అతడు తల్లితో పాటు ఉన్నా కానీ తల్లికి కూడా సరిగ్గా ఆహారం దొరికేది కాదు. ఈవెన్ అడుక్కొని అంటే భిక్ష కోసం వెళ్ళినా కానీ ఈ లోసకుడు ఉన్నప్పుడు ఆమెకి ఆహారం సరిగ్గా దొరికేది కాదు. ఇక ఈ దౌర్భాగ్యం గురించి ఆలోచించి కొడుకు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాడిని వదిలేసి వెళ్ళడం మంచిది అనుకొని వాడికి ఒక భిక్షా పాత్ర ఇచ్చి వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. వాడు దిక్కులేని వాడై ఒంటరిగా తిరుగుతూ అడుక్కుంటూ కాలం గడుపుతున్నాడు.
వాడికి స్నానం లేదు, శరీరాన్ని శుభ్రత చేసుకోవడం లేదు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి, మురికి పట్టి, మడ్డి పట్టి ఎంతో కష్టంతో జీవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 7 ఏళ్ళు గడిచాయి. ఒక రోజున ఒక గడప ముందు బియ్యం కడిగిపోయగా రాలిన గింజల్ని తింటూ ఉన్నాడు లోసకుడు. ఆ సమయంలో శ్రావస్తి నగరంలో భిక్షాటన చేస్తున్న సారిపుత్ర బంతే లోసకుడిని చూశాడు. అయ్యో, ఈ పిల్లవాడిని చూస్తే జాలేస్తుంది. ఏ ఊరివాడో ఎక్కడివాడో అనుకొని వాడి దగ్గరికి పోయి, అబ్బాయి ఇటురా అని సారిపుత్ర బంతే పిలిచాడు. వాడు వచ్చి ఆయనకి నమస్కరించి నిలబడ్డాడు. ఏ ఊరు నాయనా నీది? మీ అమ్మ నాన్నలు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. అప్పుడు వాడు ఇలా చెప్తాడు, బంతే నాకేమీ తెలియదు, నా వల్ల కష్ట నష్టాలు వస్తున్నాయని నన్ను వదిలి వెళ్ళిపోయారు అని లోసకుడు చెప్తాడు. అయితే నీవు ప్రవచిస్తావా అని సారిపుత్ర బంతే అడుగుతాడు. బంతే నేను ప్రవచిస్తాను, కానీ ఈ దరిద్రుణ్ణి ఎవరు ప్రవచింపజేస్తారు అని లోసకుడు అంటే నేను చేస్తాను అంటే చిత్తం బంతే అలాగే అని వాడు ప్రవచి తీసుకుంటాడు. సారిపుత్రుడు ఆ పిల్లాడికి భోజనం పెట్టించాడు. విహారానికి తీసుకొని వెళ్ళాడు. తన చేతులతో తానే స్నానం చేయించాడు. 20 ఏళ్ళు వచ్చాక అతడికి భిక్షు ఉపసంపదనిచ్చాడు. అయినా అతను అల్ప పుణ్యుడిగా అల్ప లాభునిగానే మిగిలిపోయాడు. ఏ దానమైనా అతనికి ఎప్పుడు పూర్తిగా దొరికేది కాదు. ఇతని భిక్షాపాత్రలో దానంగా భిక్ష వేసేవారికి ఆ భిక్షాపాత్ర అంటే భిక్షాపాత్ర అంచుల దాకా అంటే ఆహారం నిండిపోయినట్లుగా కనిపించేది ఎవరైనా దానం ఇవ్వాలి అనుకుంటే. దాంతో భిక్ష వేసేవారు పాత్ర నిండిపోయింది అనుకొని చాలా కొద్దిగా మాత్రమే భిక్ష పెట్టేవారు. ఆ తర్వాత తినే సమయానికి చూస్తే ఆ కొద్దిగా వేసిన భిక్ష కూడా మాయమైపోయి ఉండేది. దానివల్ల క్రమంగా అతడు క్షీణించాడు. ఈలోగా అతడు ఈ ధ్యాన సాధనను వృద్ధి చేసుకొని ఈ భగవానుడు బోధించిన సమతా విపశ్యనలను పెంపొందించుకొని అర్హంతుడయ్యాడు. అతని పరినిర్వాణ సమయం కూడా అతి తొందరగా వచ్చేసింది. ఈ విషయాన్ని తన ధ్యాన బలంతో సారిపుత్ర బంతే గ్రహించి ఈ లోసక తిస్తతేరుని నిర్బాణ సమయం అంటే మరణ సమయం వచ్చేసింది కాబట్టి ఈనాడైనా కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకొని లోసకుణ్ణి తీసుకొని శ్రావస్తి నగరంలోకి వెళ్ళాడు. సారిపుత్రుడిని చూసి ప్రత్యేకంగా లేచి గౌరవ వందనాలు చేసేవారు ఎందరో ఉన్నప్పటికీ ఆనాడు ఎవరు చేతులు జోడించి నమస్కారమే చేయలేదు. అప్పుడు సారిపుత్రుడు అతనితోటి, ఆయుష్మాన్, నీవు వెళ్ళి విహారంలో ఉండు అని చెప్పి పంపాడు. తనకు భిక్షగా దొరికిందంతా లోసకునికి ఇవ్వండి అని వేరే భిక్షువులతో ఆహారాన్ని పంపాడు. కానీ వారు లోసకుని విషయాన్నే మర్చిపోయి భిక్షనంతా వారే పంచుకొని తినేశారు. ఇక సారిపుత్రుడు తిరిగి విహారానికి వెళ్ళిపోయినప్పుడు లోసకుడు వెళ్ళి నమస్కరించాడు సారిపుత్రునికి. అప్పుడు సారిపుత్రుడు ఇలా అడుగుతాడు, ఆయుష్మాన్, భోజనం చేశావా అని అడిగితే బంతే లేదు అని లోసకుడు చెప్తాడు. ఇక సారిపుత్రునికి చాలా సంవేగం కలిగింది. అంటే సమయం గురించి అడిగాడు. భోజనం చేసే కాలం దాటిపోయింది. అంటే ఈ లోసకుడి ఎంత దౌర్భాగ్యమో చూడండి. అతడి పూర్వకర్మ వల్ల ఇదంతా జరుగుతుందిలే యాక్చువల్లీ. ఇక అతడి మీద జాలితోటి ఇతడికి ఈరోజైనా కడుపు నిండా ఆహారం ఇస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఇక భోజనం చేసే కాలం దాటిపోయింది. అప్పుడు ఆయుష్మాన్ ఇక్కడే కూర్చో అని చెప్పి లోసకుణ్ణి ఆసనశాలలో కూర్చోబెట్టి ఆయన వెంటనే కోశలరాజు భవనానికి వెళ్ళాడు. కోశలరాజు సారిపుత్రుడిని నిండుకున్న భిక్షాపాత్ర చూసి భోజన కాలం అయిపోయింది అని గ్రహించి సారిపుత్రుడిని చేతిలో ఉన్న పాత్రను తీసుకొని దాని నిండా 4 రకాల మధురమైన పదార్థాలు నింపుతాడు. మధుర పదార్థాలు అంటే నెయ్యి, తేనె, ఇంకా వెన్న, ఇంకా షుగరు,
ఇవి అంటే మధ్యాహ్నం తర్వాత కూడా తీసుకునే పదార్థాలన్నమాట. అయితే చెతుమదురాయ్ అని అంటారనమాట దాన్ని. 4 రకాల పదార్థాలతో చేస్తూ ఉంటారు. అది సాయంత్రం పూట కూడా తీసుకోవచ్చు. సో, అది తన పాత్ర నిండా నింపించి సారిపుత్రునికి ఇస్తారనమాట. సో, సారిపుత్రుడు ఇక విహారానికి చేరాడు. లోసుకుని దగ్గరికి వెళ్ళి, ఆయుష్మన్, తిస్సా, ఇలా రా అని ఈ పాత్రని తీసుకో, ఒక చోట కూర్చొని తృప్తిగా తిను అన్నాడు. కానీ లోసకుడు సారిపుత్రుని మీద ఉన్న గౌరవం వల్ల వెళ్ళలేదు. అప్పుడు సారిపుత్రుడు, తిస్సా, ఇలా రా అని నేను ఈ పాత్రను నా చేతులతోనే పట్టుకొని ఉంటాను. నీవు కూర్చొని చక్కగా తిను. నేను ఈ పాత్రను నా చేతుల మీద నుండి వదిలితే ఇందులో ఏమీ నీకు మిగలకపోవచ్చు అని అంటాడు. అప్పుడు లోసకుడు సారిపుత్ర బంతే చేతిలో ఉన్న పాత్రలోని భిక్షను తృప్తిగా తిన్నాడు. ఆ రోజు అతను ఉపాధిరహిత నిబ్బానాన్ని పొందాడు, అంటే పరినిర్వాణం పొందాడు. ఆ రోజే మరణిస్తాడనమాట. ఇదేంటంటే అతడి భిక్షాపాత్రలో ఏదైనా వేస్తే అది చాలా తక్కువగా దొరికేది అతనికి. సో, అంచేత ఇంకా సారిపుత్ర బంతేనే అతడి చేతులతోటి తాగిస్తాడనమాట దీన్ని. ఇక భగవానుడు దగ్గరుండి అతడి శరీరానికి దహన సంస్కారాలు చేసి శరీర ధాతువులపై ఒక చైత్యాన్ని నిర్మింపచేశాడు. ఆ సమయంలో ధర్మసభలో కూర్చున్న భిక్షువులు, మిత్రులారా, లోసక తిస్సతీరుడు పుణ్యహీనుడు, అల్పులాభుడు అయినా చూడండి ఏ విధంగా అర్హంతత్వం పొందాడు అని ప్రశ్నించుకుంటూ ఉండగా, ఆ సమయంలో భగవానుడు ధర్మసభలోకి ప్రవేశించి, భిక్షువులారా, ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు వారు, బంతే, లోసక తిస్స తేరుని అర్హంతత్వ విషయం గురించి మాట్లాడుకుంటున్నామని చెప్తే, భిక్షువులారా, ఈ భిక్షువు తనకు తానుగానే పుణ్యహీనుడు, అల్పలాభుడు అయ్యాడు. పూర్వజన్మలో ఇతను ఇతరులకు వచ్చే లాభాన్ని రాకుండా చేయడం వల్ల ఈ జన్మలో ఇలా అల్పలాభుడు అయ్యాడు. అనిత్య, దుఃఖం, అనాత్మల జ్ఞానం ఇంకా విపశ్యన ధ్యాన ఫలంగా అర్హంతత్వం పొందాడు అని అతని పూర్వజన్మ కథను వివరిస్తాడు. పూర్వం కశ్యప సమ్యక్ సంబుద్ధుని కాలంలో ఒక భిక్షువు ఒక కుటుంబాన్ని ఆశ్రయించి ఒక గ్రామంలో జీవిస్తున్నాడు. అతను గొప్ప శీలవంతునిగా, మంచి ధ్యానవంతునిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి ఒక అర్హంతుడైన క్షీణాశ్రవ భిక్షువు వచ్చాడు. ఆ గృహస్థుడు ఆయనను చూసి ప్రేమతో ఆ భిక్షువు యొక్క భిక్షాపాత్రని తీసుకొని ఆ భిక్షువుని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయనకు భిక్ష పెట్టి ఆయన చెప్పిన ధర్మోపదేశాన్ని విని నమస్కరించి విహారానికి వెళ్ళమని చెప్పి, బంతే, తమరు మా విహారాన్ని విడిచిపోవద్దు, నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను అని ఆ అర్హంత భిక్షువుతోటి చెప్తాడు. అప్పుడు ఆ క్షీణాశ్రవ భిక్షువు ఆ ఆరామానికి వెళ్ళి అక్కడ ఉండే మొదటి భిక్షువుకి నమస్కరించి అతని అనుమతి పొంది అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఆ మొదటి భిక్షువు, అంటే ఆ స్థానిక భిక్షువు ఎవరైతే ఉన్నారో, ఆయుష్మాన్, భిక్షాన్నం దొరికిందా అని కొత్తగా వచ్చిన భిక్షువుని, అర్హంత భిక్షువుని అడిగాడు. దొరికింది అని చెప్తాడు. మరి ఎక్కడ అంటే ఈ దగ్గరే ఉన్న గ్రామంలో ఒక గృహస్థుడి ఇంట్లో అని చెప్పి పడుకోవడానికి, అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా కుటీరం ఉందా అని అడిగాడు. అతడు ఒక గదిని చూపించాడు. కొత్త భిక్షువు ఆ గదిలోకి పోయి కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యింది. ఆ గృహస్థుడు దీపం, నూనె, ఇంకా గంధం, కొన్ని మాలలు, అంటే కొన్ని పూలు తీసుకొని విహారానికి పోయి స్థానిక భిక్షువుకి నమస్కరించి ఇలా అంటాడు, బంతే,
ఒక కొత్త భిక్షువు వచ్చారు. ఆయన ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అవును, ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఆ గదిలో అని ఆ గది చూపించాడు ఆ స్థానిక భిక్షువు. అప్పుడు ఆ గృహస్థుడు ఆ గదిలోనికి వెళ్ళి ఆ భిక్షువుకి నమస్కరించాడు. ఆ పక్కనే కూర్చొని ఆ భిక్షువు చెప్పిన ధర్మ ప్రవచనాన్ని విన్నాడు. ఆ చల్లని సాయంకాలం వేళ చైత్యానికి ఇంకా బోధి వృక్షానికి పూజలు చేశాడు, దీపం వెలిగించాడు. ఆ భిక్షువులు ఇద్దరిని మరుసటి రోజున భిక్షకు ఆహ్వానించి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ స్థానిక భిక్షువు ఎవరైతే, అంటే అక్కడ నివసించే మొదటి భిక్షువు ఎవరైతే ఉన్నారో అతడు ఇలా అనుకుంటాడు, ఈ గృహస్థునికి నా మీద ఆదరణ తగ్గిపోయినట్లు ఉంది. ఈ భిక్షువు ఇక్కడే ఉంటే ఇక ఆ గృహస్థుడు నన్ను గౌరవించడు. ఇక ఈ భిక్షువుని ఈ విహారంలో ఉండకుండా చెయ్యాలి అనుకొని అతనితో మాట్లాడడం మానుకున్నాడు. అంటే కొత్తగా వచ్చిన భిక్షువుతోటి అలాగన్నా కొద్ది రోజులకు వెళ్ళిపోతాడేమో అని. ఇక ఈ క్షీణాశ్రవ భిక్షువు అంటే అర్హంత భిక్షువు అతని అంతరంగాన్ని గ్రహించుకున్నాడు. తర్వాత రోజు స్థానిక భిక్షువు కొత్త భిక్షువుకి వినిపించినంతగా, అంటే జాగ్రత్తగా పెద్ద శబ్దం రాకుండా గంట మోగించాడు. ఎందుకంటే ఆ గంట మోగినప్పుడు ఇక భిక్షాటనికి వెళ్ళాలి అన్న గుర్తు కోసం. తన వేలుతో పెద్ద శబ్దం రాకుండా ఆ అర్హంత భిక్షువు ఉన్న గది తలుపు తట్టాడు. మెల్లగా ఆ గృహస్థు ఇంటికి వెళ్ళాడు. ఆ గృహస్థుడు స్థానిక భిక్షువు నుండి భిక్షాపాత్ర అందుకొని ఆయన్ని ఒక ఆసనం మీద కూర్చోబెట్టి, బంతే, కొత్తగా వచ్చిన భిక్షువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. మీ ఆప్తుని గురించి నాకేం తెలియదు. నేను గంట వాయించి తలుపు కొట్టాను, ఆయన లేవలేదు. నిన్న ఇక్కడ రుచికరమైన భోజనాలు తిని అరగక ఇంకా అలానే నిద్రపోతూ ఉండవచ్చు. ఎక్కడెక్కడి వారు ఇలాంటి చోట్లకు వచ్చి పడుతూ ఉంటారు అని అన్నాడు ఆ స్థానిక భిక్షువు. అక్కడ ఆ క్షీణాశ్రమ అంటే అర్హంత భిక్షువు భిక్షా సమయం కాగానే స్నానం చేసి తన చీవరం ధరించి భిక్షాపాత్ర పట్టుకొని ఆకాశ మార్గంలో వేరే చోటికి భిక్ష కోసం వెళ్ళాడు. ఇక్కడ ఈ గృహస్థుడు స్థానిక భిక్షువుకి కొంత నెయ్యి, తేనె, చక్కెర కలిపి ఉన్న పాయసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాత్రను సువాసన వచ్చే సున్నంతో శుభ్రం చేయించాడు. ఇక మరలా ఆ పాత్ర నిండా పాయసం నింపి ఆ స్థానిక భిక్షువుతోటి ఇలా అంటాడు, బంతే, ఆ భిక్షువు ప్రయాణం చేసి అలసిపోయి ఉండవచ్చు. దీనిని తీసుకుపోయి ఆయనకు ఇవ్వండి అని ఆ గృహస్థుడు ఆ స్థానిక భిక్షువుతోటి చెప్తాడు. సరే అని ఆ పాత్ర తీసుకొని పోతూ దారిలో ఇలా అనుకున్నాడు ఏమని, ఆ భిక్షువు దీన్ని రుచి చూస్తే ఇక మెడబెట్టి నెట్టిన ఇక్కడి నుండి పోడు. కాబట్టి దీన్ని అతనికి ఇవ్వడం కుదరదు. పోనీ వేరే ఎవరికైనా ఇస్తే ఆ సంగతి బయటపడవచ్చు. నీటిలో పారబోసిన నెయ్యి నీటిపైకి తేలి విషయం తెలిసిపోతుంది. లేక నేల మీద ఎక్కడ పారబోసిన కాకులు మూగుతాయి అనుకుంటూ వస్తూ ఉండగా వెచ్చగా కాలుతున్న నేల ఒకటి కనబడింది. వెంటనే ఆ పాయసం అక్కడ పోసి కాలే బొగ్గులు తీసి దాని మీద పోసి పాయసాన్ని ఆ బొగ్గులతో కప్పేసి తను ఇక విహారానికి వెళ్ళాడు. ఎవరు? ఈ స్థానిక భిక్షువు. ఎందుకంటే ఇతడికి ఈ ఆహారాన్ని ఇస్తే మళ్ళీ ఆ రుచితోటి ఇక్కడే ఉండిపోతాడేమో, ఇతడు ఉండటం వల్ల నాకు ఆదరణ లభించదు అని అనుకున్నాడు. కాబట్టి తీరా అక్కడికి పోయి చూస్తే ఆ కొత్త భిక్షువు అక్కడ లేడు. అప్పుడు ఇలా అనుకుంటాడు, అయ్యో, నా ఆలోచన తెలుసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ విషయం తెలియక అనవసరంగా దురాశతోటి చేయకూడని పని చేశానే అని అనుకున్నాడు. అలా అప్పటి నుండి అతడు చింతలో, అంటే ఈ చింతనతోటి తప్పు చేశాను అనే పశ్చాత్తాపంతో దుర్బలుడయ్యాడు. ఆ దుర్బలత్వంతో రోజు రోజుకి క్షీణించి వికారంగా ఒక ప్రేత కల వచ్చి
చివరికి మరణించి నరకాన్ని పొందాడు. అలా అతడు తన పాపం పండడం వల్ల 500 జన్మలు వరుసగా యక్షునిగా పుట్టాడు. చాలినంత కాలం చాలినంత తిండి దొరక్క చివరికి కడుపులోని మలాన్ని తినేశాడు. ఆ తర్వాత మరో 500 జన్మల్లో కుక్కగా పుట్టాడు. కక్కిన కూడు తిన్నాడు. ఈ జన్మలో ఎప్పుడు అతనికి కడుపు నిండా ఆహారం దొరకలేదు. ఈ జన్మలో అంటే లోసకతి జన్మగా పొందినప్పుడు. ఇక కుక్క జన్మ తర్వాత కాశీ రాజ్యంలో ఒక ముష్టివాని ఇంట్లో పుట్టాడు. వాడు పుట్టినప్పటి నుండి ఆ ముష్టి వాళ్ళకి మరింత దుర్గతి పట్టింది. ఇక వారికెప్పుడు కడుపు నిండా గంజి కూడా దొరకలేదు. వాడికి వారు మిత్రవిందకుడు అనే పేరు పెట్టాడు. వాడి తల్లిదండ్రులు ఆకలి బాధలు తట్టుకోలేక ఒకనాడు పోరా ఇక్కడి నుంచి పో అని మాడు ముఖం వెధవ అని తిట్టి అతన్ని వాళ్ళ దగ్గర నుంచి తరిమి వేశారు. వాడు తిరిగి ఇక వారణాసికి వచ్చాడు. ఆ సమయంలో బోధిసత్వుడు ప్రఖ్యాతి పొందిన ఒక ఆచార్యునిగా ఉంటూ 500 మంది యువకులకి విద్యను నేర్పుతూ ఉన్నాడు. వారణాసి ప్రజలు ఆ రోజుల్లో పేద విద్యార్థులకి అన్నం పెట్టి ఉచితంగా చదువు చెప్పించేవారు. అలా ఈ మిత్రవిందకుడు కూడా బోధిసత్వుని దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చి చేరాడు. కానీ వాడు తోటి విద్యార్థులతో దురుసుగా మాట్లాడేవాడు, తగాదాలు పడేవాడు, కొందరిని కొట్టేవాడు. గురువుగారు ఎంత చెప్పినా చెవికెక్కించుకునేవాడు కాదు. దానితో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం కూడా తగ్గిపోయింది. చివరికి వాడు పారిపోయి ఒక గ్రామంలో కూలి పనికి కుదిరాడు. అక్కడ వాడికి ఒక పేద పిల్లతో సంబంధం కుదిరింది. వారికి 2 బిడ్డలు కలిగారు. ఆ గ్రామస్తులు ఒకనాడు వాడి దగ్గరికి వచ్చి మంచేదో చెడేదో మాకు తెలుపుతూ ఉండు అని చెప్పి దానికి గాను కొంత జీతం ఇచ్చి ఊరి మొగదలలో ఊరి చివరిలో ఒక ఇల్లు కూడా నిర్మించి వాడు అక్కడ ఉండటం వల్ల ఆ గ్రామానికి 7 సార్లు రాజదండం పడిందనమాట. 7 సార్లు ఊరు కూడా కాలిపోయింది. 7 సార్లు రాజభటులు వచ్చి నీటి చెరువుల్ని ఎండబెట్టారు. ఈ మిత్రవిందకుడు రాకముందు మనకు ఎప్పుడూ ఇలాంటి దుస్థితి లేదు, వీడు వచ్చాకే ఈ అవస్థలన్నీ అనుకొని గ్రామస్తులు వాడిని గ్రామం నుండి తరిమి వేశారు. వాడు వేరే చోటికి పోతూ దారిలో యక్షులు నివసించే ఒక అడవి గుండా పోతున్నారు. ఆ సమయంలో ఆ యక్షులు అమనుష్యులు వాడి భార్య బిడ్డల్ని చంపి తినేశారు. వాడు తప్పించుకొని పారిపోయి అటు ఇటు తిరుగుతూ చివరికి గంభీరం అనే పట్టణం చేరాడు. అక్కడి నుండి ఆ రోజే ఒక నావ వేరే ప్రాంతానికి బయలుదేరుతూ ఉంది. వాడు ఆ నావలో పనివాడిగా చేరాడు. 6 రోజులు పడవ సరిగానే ప్రయాణించింది. 7వ రోజున ఆగిపోయింది. పడవలోని వారు ఈ పడవలో ఉన్న అదృష్టహీనుడు ఎవడు అని గుర్తించడానికి ఒక కర్రను 7 సార్లు పైకి విసిరారు. అది 7 సార్లు కూడా ఆ మిత్రవిందుకుని మీదే పడింది. దీనితో ఆ నావలోని వారు ఒక వెదురు తెప్పను ఇచ్చి పొమ్మని చెప్పి వాడి వాడిని పడవ నుండి గెంటి వేశారు. వాడి పోగానే నావ తిరిగి కదిలి ముందుకు సాగింది. ఇక మిత్రవిందకుడు ఆ వెదురు కర్రల తెప్ప మీద ఎక్కి తేలుతూ పోతూ ఉన్నాడు. కశ్యప బుద్ధుని కాలంలో వాడు ఒకరి శీలాన్ని రక్షించాడు. ఈ పుణ్యం ఫలితంగా వాడికి ఈ సముద్రం మధ్యలో ఒక స్ఫటిక భవనం, 4 దేవపుత్రికలు లభించారు. వారితో వాడు 7 రోజులు సుఖంగా గడిపాడు. అప్పుడు ఆ భవనంలో ఉండే ప్రేతాలు వచ్చి, ఇక్కడ నీవు 7 రోజులు మాత్రమే సుఖంగా ఉండగలవు, 7వ రోజు తర్వాత దుఃఖాన్ని పొందుతావు, దానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళగానే మిత్రవిందుకుడు తిరిగి తెప్ప ఎక్కిపోయి ఒక వెండి భవనాన్ని చేరాడు. అక్కడ కూడా ఉండే కొందరు ఆ 8వ రోజు అక్కడ ఉండే వారితోటి 8వ రోజు గడిపాడు. వారు వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకొక భవనం చేరాడు. అక్కడ వాడికి
16 మంది కొంతమంది కన్యలు లభించారు. ఆ తర్వాత బంగారు భవనం చేరి 32 మంది దేవకన్యల్ని పొందాడు. వారి మాటలు కూడా వినకుండా వాడు మరలా బయలుదేరి యక్షనగరమైన అంతర్ద్వీపానికి చేరాడు. అక్కడ ఒక యక్షిని మేక రూపంలో విహరిస్తూ ఉంది. అది యక్షిని అని తెలుసుకోలేక వాడు దాన్ని మాంసాన్ని తినాలనే ఆశతోటి దాని కాలు పట్టుకున్నాడు. అది వాడిని గట్టిగా తన్నింది. ఆ తన్నుతోటి వాడు వారణాసిలో పరిక అనే ఉపరి భాగంలో ఉన్న ముళ్ళ పొద మీద పడ్డాడు. నేల మీదికి తల్లకిందులుగా ఒరిగాడు. ఆ రోజుల్లో కొందరు దొంగలు ఈ పరిక అనే ప్రదేశం దగ్గరికి వచ్చి అక్కడ మేసే మేకల్ని తరచుగా దొంగిలించుకొని పోతూ ఉండేవారు. మేకల్ని కాచేవారు ఎలాగైనా దొంగల్ని పట్టుకోవాలని పొదల్లో మాటు వేసి ఉన్నారన్నమాట. ముళ్ళ పొద మీద నుండి లేచిన ఈ మిత్రవిందకుడు అక్కడున్న మేకల్ని చూసి, నేను అక్కడ సముద్రంలో ఒక కాలు మేక పట్టుకున్నాను, అది తన్నిన తన్నుకి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ కాలు మేక పట్టుకుంటే ఇది తన్నిన తన్నుకి నేను మళ్ళీ తిరిగి ఆ చోటికి వెళ్ళి పడవచ్చు అనుకుంటాడు. ఇంకొంతకాలం నేను హాయిగా గడపచ్చు అనుకొని వెంటనే వెళ్ళి ఒక మేక కాలు పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే అది గట్టిగా భయంతో అరిచింది. దాని అరుపు విని దూరంగా పొదల్లో దాక్కొని ఉన్న కాపర్లు అతని వైపు నుంచి అతను వైపు వచ్చి పడ్డారనమాట. ఇన్నాళ్ళు మన రాజుగారి మేకల్ని దొంగిలించి తింటున్న దొంగ వీడే అని వాడిని తన్నారు, కొట్టారు, కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారి దగ్గరికి లాక్కొని పోయారు. ఆ సమయానికే తన 500 మంది శిష్యులతోటి స్నానం కోసం వచ్చిన బోధిసత్వుడు కాళ్ళు చేతులు కట్టి కాపర్లు లాక్కొని వస్తున్న ఈ మిత్రవిందుకుని చూసి గుర్తుపెట్టాడు. ఆ కాపర్లతోటి ఇలా అంటాడు, ఇతడు నా శిష్యుడు, ఎందుకు ఇలా కట్టేసి లాక్కొని వస్తున్నారు అని అడిగాడు. అయ్యా, వీడు ఒక దొంగ, మా మేకల్ని దొంగిలిస్తూ ఉండగా పట్టుకున్నాము అని చెప్పారు. మంచిది, వీణ్ణి నా సేవకునిగా నా దాసునిగా ఇస్తే నేను తీసుకొని పోతా అని అడిగాడు. చిత్తం అలాగే అని వాణ్ణి బోధిసత్వునికి అప్పగించి వారు వెళ్ళిపోయారు. అప్పుడు బోధిసత్వుడు ఈ మిత్రవిందకుడితోటి ఇలా అన్నాడు, మిత్రవిందక, ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. వాడు జరిగిందంతా చెప్పాడు. అయితే మేలు కోరేవారు చెప్పినట్లు చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి అని బోధిసత్వుడు చెప్తాడు. అంటే మేలు కోరి చెప్పిన మిత్రుల మాట వినక వాళ్ళ మాటలను పెడచెవిన పెట్టినవాడు ఈ మేక కాళ్ళు పట్టిన మిత్రవిందుకుని వలె తనకు తానుగా కొత్త సమస్యలు తెచ్చుకుంటాడు అని చెప్తాడు. ఇక వాడు కుచితుడై ఒకనాడు కడుపులోని మలాన్ని కుక్కలా కక్కిన వాంతిని తినే స్థితి నుండి మంచి ప్రవర్తన కలిగి సారిపుత్రుబంతే శిష్యునిగా చేరి మధురమైన పాయసాన్నం తినే దశకు చేరాడు. వారిద్దరూ మరణానంతరం ఇక వాళ్ళు చేసుకున్న పుణ్యమో పాపం వల్ల వాళ్ళ గతులు పొందడం జరిగింది. భగవానుడు ఈ జాతక సారాంశాన్ని చెప్తూ 2 కథల్ని సరిపోల్చి ఆనాటి మిత్రవిందుకుడే ఈనాటి లోసకతిస్స భిక్షువు, ఇక అప్పటి గురువుని బోధిసత్వుని నేనే అని చెప్తాడు. అంటే ఈ కథలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకొకరికి దక్కవలసిన లాభాన్ని తను అత్యాశతోటి లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు ఆ కర్మ ఎంత దుఃఖాన్ని తీసుకువస్తుందో ఇక్కడ గమనించాలి. అంచేత లోభాన్ని వదిలిపెట్టాలి, అత్యాశకు పోకూడదు. అలాగే మేలు చేసేవారు మనకి ఏదైనా మంచి విషయాన్ని చెప్పినప్పుడు పెడచెవిన పెట్టకుండా వినాలి. అలా వినకుండా తమకు నచ్చినట్టుగా చేస్తే తమ కష్టాలు తామే కోరి తెచ్చుకున్నవారు అవుతారు. సో ఈ విధంగా లోసకతిస్స ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న కర్మ ఎన్ని జన్మల వరకు అతన్ని వెంటాడిందో చూడండి. ఒక అర్హంత భిక్షువుకి
దక్కవలసిన భిక్షను ఇవ్వకపోవడం చేత అతడు ఈ లోసకతిస్స జన్మగా పొందినా కానీ అప్పుడు కూడా సరిగ్గా ఆహారం దొరికేది కాదు. అయినా కూడా మన పూర్వకర్మ ఏది ఉన్నా కానీ దాని గురించి చింతిస్తూ పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా మంచి కర్మలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. సో పూర్వకర్మ ఎంత కష్టాన్ని ఇచ్చినా ప్రస్తుతంలో మనం ఆ వేదనల పట్ల సమతతో ఉంటూ ఇప్పుడు మంచి కర్మలను ఆచరించడానికి ప్రయత్నిస్తే ఆ మంచి కర్మల ఫలితం మనకి దక్కుతుంది భవిష్యత్తులో. సో అంచేత అర్హంత స్థితిని పొందేంత వరకు మనం ఈ దుఃఖాన్ని సుఖాన్ని పొందుతూనే ఉంటాము. మన పూర్వకర్మ ఏంటి అనేది పూర్తిగా మనకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం చేసే కర్మలు భవిష్యత్తు ఫలితాన్ని ఇస్తాయి కనుక ప్రస్తుతంలో మంచి విషయాలు చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు ప్రవచనం.